ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు బీజేపీ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కలిసి రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు నిన్న కొత్త సర్కులర్ ఇచ్చిండ్రు, నిన్ననే ఎకరాకు 2 యూరియా బస్తాలే ఇస్తారట. ఆ 2 కూడా ఇప్పుడు ఒకటట, నెలకొకటట. ఆ 2 బస్తాలకు తిరగాలన్నట యాప్ కోసం. నిన్న మా ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి చెప్తుండు, ఆయనకు యూరియా బుక్ చేసుకోవాలంటే యాప్ మీద వాళ్ళ బాపో దిక్కు, అమ్మో దిక్కు, కొడుకో దిక్కు, ఆయనో దిక్కు, నలుగురు 4 ఫోన్లు పట్టుకొని 3 గంటలు కొట్టంగా 2 బస్తాలు దొరికినాయట. 2 బస్తాల యూరియాకి ఇంట్లో 4 ఫోన్లు పట్టుకొని కొట్టంగా దలుతుంది, లాటరీ తగిలినట్టు. అది 2 బస్తాలు. అంటే ఇలా ఎకరాకు 2 బస్తాలే యూరియా ఇస్తామంటే ఏంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు? ఇలా ఇంతమంది ఎంపీలను గెలిపించి రాష్ట్రంలో అధికారంలోకి ఇస్తే మీరు యూరియా ఇచ్చే తెలివి కూడా లేదా మీకు? కేసీఆర్ గారు ఉండగా ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ వచ్చి యూరియా వేసిపోయింది కదా. ఇలా 2 బస్తాలే ఇస్తారట. మా చిన్నకోడూరు మండలం మొత్తం మిర్చి పండుతుంది, కొంత నంగనూరులో కూడా మిర్చి పండుతుంది. రాష్ట్రంలో అనేక చోట్ల మిర్చి వేస్తారు, వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ చాలా జిల్లాల్లో వేస్తారు. మిర్చి రైతులు ఎకరానికి 6 బస్తాల యూరియా వాడతారు, 5-6 బస్తాల యూరియా వాడతారు. నువ్వు 2 సంచులు ఇస్తే మరి మిగతా 4 సంచులకి యాడికి పోవాలి?